మామూలుగా నేను జీవితంలో సీఎం అవ్వలేను కానీ నేను సీఎం, నువ్వు నా తరపున మంత్రి, నువ్వు మాట్లాడాలంటే నేను మాట్లాడితే మాట్లాడతావా? అవి ఎక్కడి నుండి వచ్చిన మాటలు? వీళ్ళు మాట్లాడించిన మాటలే కదన్నా. అంటే చంద్రబాబు హస్తం ఉన్నది, చంద్రబాబు తెలియకుండా అన్ని జరుగుతుంది. 110% ఉంటుందన్నా. అసలు చంద్రబాబు హస్తం లేని టీడీపీలో మాటే రాదన్నా. ఎన్టీ రామారావు చెప్పాడు అన్న డైరెక్ట్, నా పార్టీ లాక్కుంది చంద్రబాబు బాబు అని ఒక ఇంటర్వ్యూలో. అదే పట్టించుకోలేదు. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు అయినట్టు తప్పుకుంటే ఇప్పుడు సీఎం పదవి ఎవరికి ఇస్తారనుకుంటే? చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పుకుంటాడు అన్న? అసలు ఎలా మీ ఊహ తప్పితే ఎట్లా తప్పుకుంటాడు? చనిపోవాలన్నా, ఇక అంత నుంచి తప్పుకునే ఛాన్స్ లేదు. ఆయన ఎందుకు తప్పుకుంటాడు అన్న? అసలు ఇంపాసిబుల్ కదా. సీఎం పదవి నుండి ఎందుకు తప్పుకుంటారా? ఎవరైనా తప్పుకున్నా అసలు మీరు ఎంతవరకు ఇండియాలో ఎక్కడ తప్పుకున్నట్టుందా? అంటే పదవి విరామం అయిపోయిన తర్వాత ఎవరికి ఇస్తారనుకుంటే ఏం చెప్తామన్నా? అవును, ఇప్పుడు ఆయన అవగానే నా అబ్బాయికి ఇస్తారు. ఎప్పుడు నేను ఆంధ్రలో చదివేది అదే కదన్నా. కొంతమంది ఏంటి పవన్ కళ్యాణ్ ఆయన కానీ తప్పుకుంటే జనసేన ఒక పార్టీ అయిపోద్ది. అప్పుడు పోవటం ఏమి ఉండదు. టీడీపీ ఒక పార్టీ, జనసేన ఒక పార్టీ, జగన్ ఒక పార్టీ అయిపోద్ది. అప్పుడు జగన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడండి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మీద దూకుడు ఎక్కువగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అన్న ఉండాలి అన్న, దూకుడు లేకపోతే మన వాళ్ళు మరి ఇదే దూకుడు లేదనుకో ఇటు అర్థం అంటారు, దూకుడు ఉందనుకో దూకుడు అంటారు. ఇప్పుడు ఏం చెప్పావు ఇక పాపం. ఇక ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలాగనిపించింది? అదే అన్న, పవన్ కళ్యాణ్ చేసిన దాంట్లో మనకు అన్నింటిలో బాగా నచ్చింది. ఆ రోడ్లు ఉంటాయి, మిగతా పరిపాలన ఎప్పుడు చేసేలాగానే ఉంది కదా. ప్రజల దగ్గరలో ఉంటున్నాడు కదా, ప్రజల దగ్గరలో ఉంటున్నాడు, అన్ని దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ఏ వచ్చినా సరే ఇట్లా అన్నారని ఏమనుకోండి. మొన్న ఒక ఆమె ఇట్లా ఇంటర్వ్యూలో నారాయణ కాలేజీలో ఆ పాప చచ్చిపోయిందని చెబితే చచ్చిపోయిన వాళ్ళు తీసుకొస్తామని అన్నాడు అంటుంది. మరి దగ్గరలో ఉన్నట్ట అన్న, మనం కనపడేది నిజాలు కాదు కన్నా. అక్కడ లోన్ ఎన్ని జరుగుతున్నాయో, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఒకసారి అలా ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఏదన్నా సమస్య గురించి అయితే మనకు తెలిసింది. అప్పుడు ముందు నాయకుల మీద కొంచెం బయటకు వచ్చి ఏదైనా అన్న, అందరు నాయకులు వాళ్ళ కేటర్గా పనిచేస్తారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఎవరైనా వాళ్ళ కేటర్గా పనిచేస్తారు. ఇప్పుడు నేను జనసేన నాకు చేస్తారు బాగా, టీడీపీ ఉండనుకో టీడీపీ ప్రభుత్వం ఉంటే నాకు చేస్తారు, వైఎస్ జగన్ ఉన్నప్పుడు జగన్ పార్టీ చేస్తారు. అది మనమైనా అంతే కన్నా. మనమైనా మన ఇంటి వాళ్ళు చేస్తాం కానీ బయట వాళ్ళు చేస్తామా? వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళ ఇల్లు వాళ్ళు అనుకుంటారు, బయట వాళ్ళు బయట అనుకుంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు కదా పదవుల గురించి. అవ్వాలన్న, అట్ట అయితేనే మళ్ళీ జగన్ వస్తాడు. ఇలాగే ఉంటే జనసేన టీడీపీ విడిపోయే అవకాశం ఉంటుంది కదన్న. అదే అన్న నేనంటుంది, అట్లా విడిపోవాలి. లేకపోతే వాళ్ళు ఇద్దరు ఉండడం మనకు అసలు ఇక్కడ పేదవాళ్ళు పనిచేసి జగన్ ఓడిపోయాడు కదా, వాళ్ళిద్దరు కలుస్తూ వల్ల. ఇప్పుడు జగన్ వస్తాడా మళ్ళీ? అయితే వాళ్ళిద్దరు విడిపోతే 100 200 300% వస్తాడు. విడిపోతే వీళ్ళిద్దరూ విడిపోరన్న, ఇంపాసిబుల్. వాళ్ళది ఏదో పెద్ద ఇదిలాగా ఉంది. తిట్టి పవన్ కళ్యాణ్ తిట్టింది జగన్ కూడా అట్లా బాధట్లేదు. అట్లా తిట్టారు టీడీపీ, లోకేష్, సిబిఎన్ అన్నీ మర్చిపోయి కలిసిపోయారు కన్నా. మరి ఎట్లా కలిసాడు మరి ఎవరికి తెలియదు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది జరగదన్న, ఇంపాసిబుల్, అస్సలు జరగదంట. జరుగుతూనే ఉంటుంది. ఇండియా డెవలప్మెంట్ ఎట్లా అవుతూనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాను అంటారు. అసలు అభివృద్ధి చేయడం అంటాను ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏం చేయాలన్నా చెప్పు. అభివృద్ధి అంటే ఏం లేదన్న, మనకు కంపెనీలు రావాలి. ఇప్పుడు నువ్వు ఆంధ్రవాడు అనుకో, నువ్వు హైదరాబాద్ రావాల్సిన పని ఉండకూడదు. నీకు అక్కడే నువ్వు చదివిన పనికి నీకు అక్కడ ఉద్యోగం కల్పించాలి. అట్ట ఉద్యోగాలు ఉండే లెక్క అయితే సంక్రాంతి ట్రాఫిక్ జామ్ అవ్వవు హైవేల మీద. కంపెనీలు తీసుకురావాలి, కంపెనీలు తీసుకొస్తేనే కదన్నా అభివృద్ధి. కంపెనీలు ఒకటే అన్న, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాగ్నిజెంట్ ఏదో ఒక కంపెనీ వచ్చింది, టీడీపీ రంగా నిలిపోయిందా? మరి అదేంటి? మరి పీపుల్ టెక్ మీడియా ఇంతవరకు బళ్ళు దాన్ని ఏమంటారో బళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు ఎక్కడా లేదు కదా. మరి వాళ్ళకి 2000 ఎకరాలు ఎట్ట వచ్చినాయి ఇప్పుడు? బ్రో సినిమా ఎఫెక్ట్. జగన్ ఉన్నప్పుడు కూడా చాలా అక్రమంగా దోచుకున్నాడు అని అంటున్నారు. అందరూ దోచుకున్నారన్న. లక్ష కోట్లు ఏంటన్నా వీళ్ళ ఆస్తులు. వీళ్ళ జీతాలు ఎంతన్నా? సీఎంకి పని చేసిన వాళ్ళకి 5 లక్షలు 4 లక్షలు, వాళ్ళకి లక్ష కోట్లు వెళ్ళి 1 కోటి సంవత్సరాలు చేయాలి. చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేస్తాను కంపల్సరీగా ఈ 5 సంవత్సరాలు. మరి అమరావతిని డెవలప్ చేస్తాను కనుక విజయవాడ ముంచేసింది. అటు వెళ్ళాల్సిన పాపం ఇటు పాలిస్తేనే కదన్నా. మరి అంటే ఒకటి డెవలప్ అవ్వాలంటే ఒకటి పోవాల్సిందే కదా ఎవరైనా. డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఫైనల్గా చెప్తే? ఇట్లాగే చేస్తే 2029లో జగన్ వస్తాడు అనిపిస్తుంది. ఇట్లాగే చేయాలి మళ్ళీ జగన్. ఓకే, థ్యాంక్ యూ.